హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. టుడే రెసిపీ కోడిగుడ్డు పులుసు. ఈ వీడియో మీకు ఫుల్గా కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ వేడిన తర్వాత చిటికెడు పసుపు ఉప్పుని వేసుకొని ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే బాండీలోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కాస్త సాల్ట్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 3 పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, 2 మీడియం సైజు టమాటోస్ని వేసుకొని సాఫ్ట్గా ఉడికేయాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, అలాగే చింతపండు రసంని వేసుకొని ఈ వాటర్నంతా బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఎగ్స్ని వేసేసుకొని స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, కోడిగుడ్డు పులుసు అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్